రాజసం, వీరత్వం, అమాయకత్వం, అహంకారం ఇలా నటనలోని వైవిధ్యాలతో తెరపై పాత్రలకు ప్రాణం పోశారు అలనాటి నటీమణి జమున. సినీ చరిత్రపై ఆమెది చెరిగిపోని సంతకం. సుమారు 3 దశాబ్దాలకు పైగా నట ప్రస్థానాన్ని కొనసాగించిన ఆమె ఎన్నో మరుపురాని చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. కొన్ని పాత్రలైతే తన కోసమే పుట్టాయేమో అన్నట్లుగా వాటిలో ఒదిగిపోయారామె. సత్యభామగా తెలుగువారి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జమున దివికేగిన సందర్భంగా తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం గురించి పలు సందర్భాల్లో ఆమె పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు మీకోసం. తెలుగు తెరపై సత్యభామగా చిరస్థాయిగా నిలిచిన సమ్మోహన శక్తి, డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ జమున. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టిన దీశాలి జమున. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఉద్దండులు అయిన ఎన్టీఆర్, అక్కినేని లాంటి మహానటులతో ఒక దశలో తీవ్ర విభేదాలు వచ్చాయి. ఆ సమయంలో ఎన్టీఆర్, అక్కినేని స్టార్ హీరోలు అయితే వాళ్ళు ఎంతటి స్టార్స్ అయినా సరే నేను తలవంచేది లేదంటూ తన ఆత్మగౌరవాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తి జమున. అయితే అదే ఎన్టీఆర్, అక్కినేనిలతో పలు సూపర్ హిట్ చిత్రాలను చేసింది. అగ్ర హీరోలతో వచ్చిన అరమరికలను దిగ్విజయంగా తొలగిపోయేలా చేసి తన ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న మహానటి జమున అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్, అక్కినేనిలను ఎంతో గౌరవించింది. అలాగే ధిక్కరించాల్సిన సమయంలో ధిక్కరించింది. మళ్ళీ కలిసిపోయింది. తన వ్యక్తిత్వాన్ని చాటుకుంది. 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించింది. జమున అసలు పేరు జనాబాయ్ అయితే జ్యోతిష్యుల సలహాతో జమునగా మార్చారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించింది. మొత్తంగా కెరీర్లో అన్ని భాషల్లో కలిపి 200కు పైగా చిత్రాల్లో నటించింది. నిజంగా సౌందర్య రాశి అంటే జమున అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన వ్యక్తిత్వం వల్లే సత్యభామ పాత్రకు ప్రాణం పోసింది. తెలుగు తెరపై సత్యభామగా నిలిచింది. సత్యభామ పాత్రలో ఇప్పటికీ కూడా మరొకరిని ఊహించుకోలేం అంటే అతిశయోక్తి కాదు సుమా. ఎత్తుకొని తీసుకెళ్లమన్నా కర్ణాటకలోని హంపీలో జన్మించిన నన్ను ఆ రోజుల్లో చాలామంది హంపీ సుందరి అని పిలిచేవారు. చిన్న వయసు నుంచే నాకు కళాభిరుచి ఎక్కువ. స్కూల్లో చదువుకునేటప్పుడు డాన్సులు, నాటకాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. ఈ అనుభవమే నాకు పుట్టిల్లు అనే సినిమాలో తొలి అవకాశం అందించింది. ఇక అయితే మా గురువుగారు జగ్గయ్య నన్ను ఓ నాటకం కోసం మండూరు తీసుకెళ్లారు. తెనాలి వరకు జట్కా బండిలో వెళ్ళాం. అక్కడి నుంచి పడవలో అవతలి ఒడ్డుకు దిగాక నన్ను నడిపించడం మొదలుపెట్టారు. అసలే పెంకి పిల్లను, పైగా చిన్నతనం నుంచి గారాబంగా పెరిగా. పొలాల గట్ల మీద నుంచి నడుస్తున్నప్పుడు ఒక చిన్న పాము కనిపించింది. అంతే, ఇక నడువనని మొండికేశాను. కావాలంటే ఎత్తుకొని తీసుకెళ్ళండి, లేదంటే రానే రానని మారం చేశా. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంటుంది. అద్దం ముందు రిహార్సల్స్ చేశా. ఆ రోజుల్లో జమునంటే సత్యభామ, సత్యభామ అంటే జమున అనేవారు. అంతలా పేరు తెచ్చింది పాత్ర. రాజసం, వీరత్వం, అమాయకత్వం, అహంకారం ఇలా అన్ని రకాల షేడ్స్ కలిగిన సత్యభామగా 3 సినిమాల్లో నటించాను. మొదటిసారిగా వినాయక చవితిలో గర్వం, అమాయకత్వం కలగలిసిన సత్యభామగా నటించి మంచి పేరు తెచ్చుకున్నా. ఆ తర్వాత చేసిన శ్రీకృష్ణ తులాభారం కోసం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అదే సమయంలో హిందీలో మిలన్ షూటింగ్కు కూడా హాజరవుతున్నా. పగలంతా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడం, రాత్రుళ్ళు సత్యభామ పాత్ర కోసం ఇంట్లో రిహార్సల్స్ చేసేదాన్ని. అద్దం ముందు నిల్చొని పద్యాలు పాడుతూ సత్యభామగా నన్ను నేను ఊహించుకునేదాన్ని. ఇక 3వసారి శ్రీకృష్ణ విజయంలో నటించాను. ఒక్కో పాత్రకు నటనలో పరిమితి ప్రదర్శిస్తూ చేసిన ఈ 3 పాత్రలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ 4 ఏళ్ళు నిరాశపడలేదు. పెద్ద హీరోల పక్కనే నటించాలని నేనెప్పుడూ నియమం పెట్టుకోలేదు. పాత్రలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేదాన్ని. అందుకేనేమో ఎక్కువ కాలం పాటు ఈ పరిశ్రమలో కొనసాగే అదృష్టం నన్ను వరించింది. అయితే జీవితంలో సుఖదుఖాలున్నట్లే కెరీర్లోనూ ఎత్తుపల్లాలుంటాయి. నా సినీ జీవితంలోనూ అలాంటి పలు ఘట్టాలున్నాయి. ఓ దశలో అగ్రకథానాయకులు ఇద్దరూ నాతో నటించకూడదని భీష్మించు కూర్చున్నారు. అయినా ఓ హీరోయిన్గా నేను ఏనాడు నిరాశపడలేదు. నిజానికి ఈ 4 ఏళ్ళు నా నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం నాకు దొరికింది.
కొంతమంది నిర్మాతలు నన్ను హీరోయిన్గా పెట్టి మహిళా ప్రాధాన్య చిత్రాలు తీశారు. మరికొన్నిసార్లు కొత్తగా వచ్చిన హీరోల సరసన నటించాల్సి వచ్చింది. అలా నేను చేసిన లేత మనసులు, పాల మనసులు, పెళ్లి తాంబూలం వంటి చిత్రాలు నాకు మరిన్ని విజయాలు అందించాయి. పెళ్ళయ్యాక అందం పెరిగింది. ఇప్పుడే కాదు, పెళ్ళయ్యాక సినిమా తారలకు కెరీర్ ఉండదని, లావెక్కిపోతారని, అందం తగ్గిపోతుందని అప్పట్లో కూడా ఒక రూమర్ ఉండేది. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదు. ఇంకా చెప్పాలంటే పెళ్ళయ్యాక నా అందం రెట్టింపైందనేవారు. ఈ క్రమంలోనే పెళ్ళయ్యాక నేను నటించిన శ్రీకృష్ణ తులాభారం, పిల్లలు పుట్టాక శ్రీకృష్ణ విజయం వంటి చిత్రాలు నాకు మరుపురాని విజయాలను తెచ్చిపెట్టాయి. అమ్మతో జ్ఞాపకాలు ప్రత్యేకం. తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఎంతో సరదాగా యాక్టివ్గా ఉండేవారు జమున. జమున తెలుగు సినిమాలో వగరు, పొగరు, భక్తి ఇలా నవరసాలు పలికించగలిగే అరుదైన నటిగా పేరు సంపాదించుకున్నారు. తెలుగు తెర సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈమె సినీ కెరీర్లో టాప్ సినిమాల విషయానికొస్తే మూగ మనసులు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. భూ కైలాస్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో జమున మండోదరి పాత్రలో నటించారు. దొంగరాముడు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో జమున చెల్లెలు పాత్రలో నటించింది. మిస్సమ్మ, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య పాత్రల్లో సావిత్రి టైటిల్ రోల్ పోషించిన మిస్సమ్మలో మహానటి చెల్లెలు పాత్రలో అమాయకమైన నటనతో ఆకట్టుకుంది. అప్పు చేసి పప్పుకూడు, ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో విజయ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, జగ్గయ్య, సావిత్రి, జమున నటించారు. గులేబా కావలి కథ, ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజకుమారి పాత్రలో జమున నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఇల్లరికం, అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన ఇల్లరికం సూపర్ హిట్గా నిలిచింది. రాముడు భీముడు, ఎన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రాముడు భీముడు చిత్రంలో ధనికురాలైన యువతి పాత్రలో జమున నటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ తులాభారం డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కవల కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యభామగా అద్భుతాభినయాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత ఈమె వెండితెర సత్యభామ తన పేరును సార్థకం చేసుకున్నారు. కురుక్షేత్రం, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు ముఖ్య పాత్రలు నటించిన కురుక్షేత్రం సినిమాలో ద్రౌపది పాత్రలు నటించి మెప్పించారు జమున. పండంటి కాపురం, కృష్ణ నిర్మాణంలో లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో తెరకెక్కిన పండంటి కాపురం సినిమాలో పగతో రగిలిపోయే మాలినీదేవి పాత్రలో విలనిజం పండించారు జమున. ఈ పాత్ర ఆమె తప్పించి ఎవరూ వేయలేనంతగా అద్భుతంగా ఒదిగిపోయారు. పూజాఫలం, పిఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పూజాఫలం కూడా అక్కినేని, సావిత్రి, జమున కెరీర్లో విభిన్న చిత్రంగా నిలిచిపోయింది. తెనాలి రామకృష్ణ, తెనాలి రామకృష్ణ మూవీలో తెనాలి రామకృష్ణుడి భార్య పాత్రలో అమాయకత్వంతో నటించి మెప్పించారు. ఉండమ్మ బొట్టు పెడతా, కె విశ్వనాథ్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో కుటుంబ క్షేమం కోసం చనిపోయే ఇల్లాలి పాత్రలో అద్భుత అభినయం కనబరిచారు జమున. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన జమున రాజకీయాల్లో కూడా అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలుగా గెలిచింది. 1989లో లోక్సభకు పోటీ చేసి విజయం సాధించింది. అయితే 2 ఏళ్లకే లోక్సభకు మళ్లీ ఎన్నికలు రావడంతో నిరుత్సాహపడింది. కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా కొంతకాలం పనిచేసింది. అనంతరం రాజకీయాలకు స్వస్తి పలికింది.